1 ఇయర్లో షీ టీమ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నారు అధికారులు. ఈవ్ టీజర్ల సమస్య పరిష్కార మార్గం దొరికిందన్నారు. వందల కేసులు నమోదు చేయడంతో పాటు చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపామంటున్నారు. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీం ఆకతాయిలను అరికట్టడంలో ముందుకు దూసుకెళ్తోంది. గత ఏడాది అక్టోబర్ 24న హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రత కోసం షీ టీంలను ఏర్పాటు చేశారు. ఈ షీ టీంలో మొత్తం 100 బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో 5గురు పోలీసులు ఉంటారు. అయితే హైదరాబాద్లో షీ టీంలను ఏర్పాటు చేసి ఏడాది పూర్తయింది. షీ టీంలు 1 ఇయర్లో మంచి ఫలితాలను సాధించాయన్నారు క్రైమ్ అడిషనల్ సిపి స్వాతి లక్రా. ఎక్కువగా బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లు, కాలేజీలు, ఆసుపత్రులు, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాలలో మహిళలు ఈవ్ టీజింగ్లకు గురవుతున్నారు. దీంతో షీ టీం కూడా గుర్తించిన ప్రాంతాలలో మఫ్టీలలో పోకిరీలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. షీ టీంకి ఇప్పుడు ఫీడ్బ్యాక్ అంతే బాగానే వస్తుంది. చాలామంది సిటిజన్స్ నుండి, పబ్లిక్ నుండి కూడా మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఏ స్థలాల్లో ఇంతకుముందు చాలా కేసెస్ వచ్చేవారు అండ్ చాలామంది ఇలాంటి పోకరి అక్కడ తిరిగేవారు. ఇప్పుడు ఆ ఏరియా అంటే అక్కడ నుంచి ఏం కంప్లైంట్స్ రావట్లేదు, మన వాళ్ళు కూడా తిరిగితే ఏం కనపడడం లేదు. అయితే మహిళలపై ఈవ్ టీజింగ్లకు పాల్పడిన వారిపై ఇప్పటి వరకు 300 కేసులు నమోదు చేశామని క్రైమ్ అడిషనల్ సిపి స్వాతి లక్రా తెలిపారు. మహిళలను వేధిస్తున్న వారిలో 16 ఏళ్ల వయసు కలిగిన మైనర్ల నుంచి 60 ఏళ్ల వయసు వారు కూడా ఉన్నారని స్వాతి లక్రా తెలిపారు. మైనర్లు ఈవ్ టీజింగ్లకు పాల్పడితే మొదటగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తామన్నారు. ఆల్మోస్ట్ 300 పర్సన్స్ మేము పట్టుకున్నాము. దాంట్లో నిర్భయ యాక్ట్ లో కూడా క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ 2013 కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఇది జనరల్గా మేము పట్టుకున్నాము, వాళ్ళకి కూడా జైలు శిక్షణ కూడా వచ్చింది, కొంతమందికి ఫైన్స్ కూడా వచ్చింది. 20 to 35 మధ్యలో వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ మైనర్స్ కూడా చాలా ఉన్నారు. అండ్ అంటే ఏజ్ చూస్తే 60 సంవత్సరాల కంటే పైన వాళ్ళు కూడా మేము పట్టుకున్నాము. వేధింపులకు గురవుతున్న మహిళలు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు అధికారులు.